అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్కి సంబంధించిన పంటలు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఈ యొక్క ఆయిల్ ఫామ్ పంటలను కూడా పండించడం ఒక స్ఫూర్తిగా తీసుకొని హరీష్ రావు మాటను తూచాత నంగనూరు మండల రైతు అక్కనపల్లి గ్రామానికి చెందిన తిప్పని నాగేందర్ మనతో ఉన్నారు. సార్ సంబంధించి మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆయిల్ ఫామ్కి సంబంధించి ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు, ఎంత పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది? సార్ మేము హరీష్ రావు ప్రోద్బలంతో మాకు దీని మీద ఎలాంటి అవగాహన లేదు. హరీష్ రావు ప్రోద్బలంతో మేము ఆయిల్ ఫామ్ నాటడం జరిగింది. దానికి జరిగితే మేము 5 ఎకరాలు వేసినాం సార్ ఫస్ట్. సో మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 2 ఎకరాలు వేసినాం, మొత్తం 7 ఎకరాలు వేసినాం. ఇప్పుడు 5 ఎకరాలు కోతకు వచ్చింది. ఇందులో అంతర్ పంటగా ఫస్ట్ సారి యాసంకర్ రబ్బీలా మక్క పెట్టినాం. అప్పుడు ఒక 4 లక్షల రూపాయల చిల్లర వచ్చినాయి. తర్వాత మళ్ళీ వానకాలం మళ్ళీ పత్తి పెట్టినాం. అప్పుడు ఒక 2 లక్షల దాకా అప్పుడు వచ్చినాయి. తర్వాత ఎకరం మిర్చి పెట్టినాం, పచ్చిమిర్చి. అదొక ఎకరం మిర్చికి 1,50,000 వచ్చినాయి. మళ్ళా సంవత్సరం మళ్ళీ మక్క క్రాప్ వేసినాం. మళ్ళీ ఒక లేదని ఒక 3 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు పోయిన సంవత్సరం 2 ఎకరాల పెడితే మళ్ళీ ఒక 1,20,000 వచ్చినాయి. నేను ఎప్పుడు ఖాళీ ఉంచకుండా పంటలు వేసుకుంటూ ఒక 10-12 లక్షల దాకా నాకు వచ్చినాయి సార్. నేను ఆయిల్ ఫామ్ ఇటు దీన్ని క్రాప్ డెవలప్ చేసుకుంటూ అటు పంట పండించుకుంటూ ఉన్నాం సార్. ఓకే. అంటే ఆయిల్ ఫామ్ అంతర్గత పంటకు సంబంధించి ఏమి వేయాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో ఇప్పుడు సార్ చెప్పిన విధంగా కోకో పెట్టాలనుకుంటా సార్. కోకో పెట్టుకుంటే ఇది ఫెన్సింగ్ చూద్దా చేసినాం. కోకో పెట్టి కోకోతోని లాభం తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే. అంటే తోటి రైతులకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా ఆయిల్ ఫామ్కి సంబంధించి పంట వేయడం జరిగింది. తోటి రైతులకు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? ఎలాంటి నష్టం లేదు. ఆయిల్ ఫామ్ మేము అశ్వారావుపేటకు ఒక 2 సార్లు సార్ పర్మిషన్ తీసుకొని పోయి అక్కడ రైతులతో మాట్లాడి కానీ 15 ఏళ్ళ చెట్లు చూసినాం, 6 ఏళ్ళ చెట్లు చూసినాం, మేము 30 ఏళ్ళ చెట్లు చూసినాం. ఒక రైతును మేము అడిగితే మరి ఎందుకు నువ్వు 6 ఎకరాలలో ఇన్ని దఫాలు పెట్టినావంటే నేను చూద్దాం మీ లెక్క నమ్మలేదు, నమ్మకనే పెట్టినా. నాకు లాభం అనిపించిన కొద్దికి నేను ఇప్పుడు 6 ఎకరాలు నాకున్న 6 ఎకరాలు తాఫకు 2 ఎకరాలు పెట్టినా అని చెప్పిండు. మన తెలంగాణలో అశ్వారావుపేట కన్నా మన భూములు మంచి. మన భూములలో మనకు ఖచ్చితంగా 10 టన్నులు మన ఎకరాన 1,20,000 ఏ రేటు ఉన్నా మనకు గిట్టుబాటు అవుతుంది. ఓకే. అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క నర్మేట, ఈ యొక్క అక్కనపల్లికి సంబంధించిన నంగనూరు మండలికి సంబంధించిన వారు ఒక ప్రధాన కేంద్రం కూడా ఇస్తుందని చెప్తున్నారు. 7 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారంటారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు అంక్షాపూర్లో మాకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పెడతారు. ఆ ఫ్యాక్టరీ ఫామ్ టు హోమ్ అంటే ఫ్యాక్టరీలోకి తీసుకుపోయి మేము కాయలు ఇస్తే మాకు ఆయిల్ తీసుకొచ్చి ఇంటికాడ వండుకుంటున్నట్టు మేము రాగా ఆడ మార్కెట్లో కొనుక్కొని వచ్చి వాటి తయారైతుంది. మాకు కంపెనీ మా అందుబాటులో 8 కిలోమీటర్ల దూరం మా కంపెనీ వాడు చూద్దాం మా అదృష్టం. ఎంత దూరం ఉన్నా ట్రాన్స్పోర్టు గవర్నమెంట్ ఇస్తుంది. కానీ మనము 24 గంటల లోపల ఒక 5-6 గంటల లోపల మనం ఫ్యాక్టరీకి డెలివరీ చేసినట్టుంటే మనం వెయిట్ లాస్ కాము, మనకు మంచి లాభం జరుగుతుంది. అంటే ఆయిల్ ఫామ్ అనేది 7-8 జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఒక ప్రధానంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి నంగనూరు మండల కేంద్రంలో ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం రైతులకు ఒక దిశానిర్దేశంగా భవిష్యత్తులో మంచి ఒక దిగుబడి వచ్చి మంచి నాణ్యత గల ఈ యొక్క ఆయిల్ ఫామ్ ద్వారా ఎన్నో పంటలు పండించుకోవడం వల్ల రైతులకు లాభం చేకూరే విధంగా ఉందని చెప్పి ఒక రైతు నాగేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా.